సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్లో గల వేదాంత భజన మందిరంలో శుక్రవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడు తన అశ్వాలతో రథాన్ని ఉత్తరం వైపు పయనించే రోజుని దేశవ్యాప్తంగా రథసప్తమిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అనంతరం దేవాలయంలో అర్చకులు దరూరి సింగాచార్యులు రాఘవాచార్యులు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్లో గల వేదాంత భజన మందిరంలో శుక్రవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడు తన అశ్వాలతో రథాన్ని ఉత్తరం వైపు ప్రయాణించే రోజును దేశవ్యాప్తంగా రథసప్తమిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయంలో అర్చకులు దారూరి సింగరాచార్యులు రాఘవాచార్యులు సూర్య భగవానికి పూజలు నిర్వహించారు. ఆదిత్య హృదయ పారాయణం అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం సూర్య భగవానుడు అశ్వాలపై ఊరేగే విధంగా సూర్యప్రభ వాహనం అలంకరణ చేశారు. గుడి ఆవరణలో సూర్య భగవానికి మహానైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పాల్గొని అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సూర్యప్రభ వాహనంలో సూర్య భగవాన్ని పట్టణంలోని వీధుల గుండా కోలాటాలు భజనలతో ఊరేగింపు నిర్వహించి భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకరేకంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్, శీలశంకర్ తదితరులు పాల్గొన్నారు.